హాయ్ గైస్, నేను మీ శ్రీరామిల్లందులా. వెల్కమ్ టు మై ఛానల్ సాన్స్ స్టూడియోస్. సో ఈ రోజు బిగ్ బాస్ లాంచింగ్ ఎపిసోడ్ కంప్లీట్ అయిపోయింది. అఫీషియల్లీ బిగ్ బాస్ అయితే టెలికాస్ట్ స్టార్ట్ అయిపోయింది. బట్ ఎపిసోడ్ చూసిన తర్వాత ఎంతమందికి నాలాగే నిద్ర వస్తుంది బిగ్ బాస్ తొందరగా కానివ్వండి అనిపించింది. నాకైతే నిజంగానే అట్లా అనిపించింది. పెద్ద పసలేదు, దమ్ములేదు అనిపించింది. ఎంత అంగు ఆర్భాటాలతో అద్భుతంగా ఉంటుంది అనుకున్న ఎపిసోడ్ ప్రోమో చూస్తే మనకు ఎక్స్ట్రాడినరీ ప్రోమో అయితే ఇచ్చారు. బట్ ప్రోమోలో చూపించినంత ఓన్లీ ప్రోమో మంద మాత్రం అద్భుతమైన కట్టయింది. ఎపిసోడ్ మాత్రం నిజంగానే నిద్ర వచ్చిందని చెప్పాలా. ఎందుకంటే ఆ కంటెస్టెంట్స్ని చూసినా కూడా సెలబ్రిటీ కంటెస్టెంట్స్ కూడా అంత పసన్న క్యాండిడేట్స్లకు అది నాకైతే అనిపించలేదు. వీళ్ళు చూసినా అంటే ఏది తీసుకున్నారో అంటే కాంట్రవర్సీస్ మెయిన్గా తీసుకున్నారా, కొంత కాంట్రవర్సీస్ని మెయిన్గా తీసుకున్నట్టయితే నాకు అనిపించింది. బట్ ట్రెండింగ్లో ఉన్న పీపుల్ అయితే అందులో పెద్దగా నాకైతే ఎవరు కనిపించలేదు. పెద్ద ఫేమస్ ఉన్న పర్సనాలిటీస్ కాదు. అంటే మీరు అనొచ్చు వాళ్ళు సినిమాలు చేశారు కదా, ఒక్కొక్కరు 50 సినిమాలు, 100 సినిమాలు, 300 సినిమాలు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు కదా అనుకోవచ్చు. బట్ అందరూ కూడా ఇప్పుడు ట్రెండింగ్లో ఉన్న క్యాండిడేట్స్ అయితే కాదు. డెఫినెట్గా కూడా చాలామంది అవుట్డేటెడ్ ఉన్నారు అందులో. మనకు అందులో సెలబ్రిటీ తీసుకున్న దానిలో ముఖ్యంగా చూస్తే నాకు ఫైనల్గా నిన్న కూడా మనం చెప్పుకున్నట్టు నిన్నటి ఎపిసోడ్లో మనం చెప్పుకున్నట్టు కంటెస్టెంట్ ఇప్పుడు వచ్చిన అగ్ని పరీక్ష కంటెస్టెంట్సే నాకు చాలా బాగా అనిపించారు. ఉన్న దాంట్లో వాళ్ళే పర్ఫెక్ట్గా యంగ్గా అండ్ ఎనర్జెటిక్గా ఉన్నారనిపించింది. మిగతా వాళ్ళు అందరూ అంటే మనం ఏజ్ల గురించి మాట్లాడుకోవద్దు, బట్ అందరూ పెద్దవాళ్ళే అనిపించారు. పెద్దగా ట్రెండింగ్లో లేని వాళ్ళు, అవుట్డేటెడ్ అయిపోయిన వాళ్ళే అనిపించారు నాకైతే. సో అంత క్యూరియాసిటీ అయితే ఇప్పటికైతే రాలేదు. అంటే పోను బిగ్ బాస్ హౌస్లో మనకు ఎవ్రీ టైమ్ ఫస్ట్ ఎపిసోడ్లో అట్లాగే అనిపిస్తుంటుంది. మళ్ళీ పోను వాళ్ళు ఆడే ఆట తీరుని బట్టి మనకు ఇంట్రెస్ట్ పెరుగుతుంటుంది. సో అప్పుడు పెరిగినప్పుడు డెఫినెట్గా చెప్పుకుందాం. బట్ ఈ రోజున్న జెన్యూన్ ఫీలింగ్ మాత్రం సోగా అనిపించింది. నాకు పెద్ద 100% ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు. ఏమవుతుందో ఈ సీజన్ అనే టెన్షన్ కూడా ఉంది. అంత కాంట్రవర్సీస్ అవుతాయా లేకుంటే అసలు ఇంత పర్ఫెక్ట్గా ఆడతారనేది నాకైతే అర్థం కాల. సో మనకు బిగ్ బాస్ షోస్ మనకు ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే నాగార్జున గారు స్టేకి ఇట్లా బద్దలైపోయి నాగార్జున ఎంట్రీ మాత్రం అదిరిపోయింది. మంచి ఫారిన్ గర్ల్స్ అందరిని పెట్టేసి ఒక్క రేంజ్లో నాగార్జున గారు ఎంట్రీ ఇచ్చారని. ఎట్లయినా గ్రీకు వీరుడే, రాకుమారుడే, మన్మధుడు కనుక ఆయన ఎలా చేసినా నాగార్జున గారు బాగానే ఉంటుంది. సో ఆబ్వియస్లీ గ్రాండ్ ఎంట్రీ గ్రాండ్గా ప్లాన్ చేశారు. నాగార్జున గారి ఎంట్రీ మాత్రం అదిరిపోయింది. దాని తర్వాత బిగ్ బాస్ వాయిస్తో స్టార్ట్ అయిపోయింది. బిగ్ బాస్ తీరు మారింది, ఆట మారింది అని చెప్పేసి. అంటే మనం నిన్న ఎపిసోడ్లో కూడా చెప్పుకున్నాం కదా, బిగ్ బాస్నే మార్చేసిన మనం నాగార్జున గారితో ఒక యాడ్ ఇచ్చారు. యాడ్ ఇచ్చిన తర్వాత అందరూ కూడా బిగ్ బాస్ వాయిస్ చేంజ్ అయిపోతుంది అనుకోని పెద్ద కాంట్రవర్సీస్, గొడవలు ఇవన్నీ అయినాయి. అంటే గొడవలు అంటే పబ్లిక్ అందరి నుంచి కూడా వ్యతిరేకత ఎదురైంది. ఏం వాయిస్ అదని చెప్పేసి మధ్యలో ఒక వాయిస్ వచ్చింది మనకు. సో అది చూస్తే బిగ్ బాస్ వాయిస్ ఇదే ఉంటే బాగుండదు అని చెప్పేసి చాలా రకాలుగా కామెంట్స్ వచ్చినాయి. చాలా పోల్స్ పెట్టారు ఎవరు వాయిస్ అని. అంతా కూడా మనకు చాలా డిఫరెంట్గా అనుకున్నారు. బట్ బిగ్ బాస్ వాయిస్ అయితే మారలేదు. మనం నిన్న చెప్పుకున్నట్టు బిగ్ బాస్ నాగార్జున గారు మొన్నటి యాడ్కు జస్టిఫికేషన్ ఇచ్చారు. బిగ్ బాస్ మారాడంటే బిగ్ బాస్ మారలేదు, బిగ్ బాస్ ఆట తీరు మారుతుంది అన్నట్టుగా. సో దానికి తగ్గట్టే బిగ్ బాస్ కూడా శంఖం పూరించి కృష్ణునిలాగా ఇన్ని రోజులు ఉన్నాను, కానీ ఇప్పుడు మాత్రం అర్జునునిలాగా యుద్ధ భూమిలో దిగి యుద్ధం చేస్తూ ఉన్నాడు. అంటే మనకు అక్కడ తెలిసింది ఏంటంటే జనరల్గా కృష్ణుడు యుద్ధం చేయడు. శంఖం పూరించి వీళ్ళ గైడెన్స్ ఇచ్చేసి చెప్పి చేయిస్తుంటాడు. ఇన్ని రోజులు బిగ్ బాస్ కూడా అట్లే వీళ్ళని మోటివేట్ చేస్తూ ఉన్నాడు. బట్ ఇప్పుడు అర్జునునిలాగా నేనే పోరాడతా అని చెప్పేసి బిగ్ బాస్ వాయిస్లో చెప్పించారంటే ఈసారి ఖచ్చితంగా బిగ్ బాస్ చాలా స్ట్రాంగ్ నిర్ణయాలు తీసుకోబోతున్నాడు అని ఒక ఇండికేషన్ మాత్రం పబ్లిక్కు ఇచ్చేశారనమాట. సో ఆ విధంగా ఆ వాయిస్ వచ్చింది. ఇప్పటివరకు దారి చూపించా, ఇప్పటి నుంచి మాత్రం దారిలోకి తీసుకొస్తా అని మనకు బిగ్ బాస్ వాయిస్లో చేశాడు. అంటే కొంతవరకు అంటే ఏమంటారు, క్యాజువల్గా నడిపించాను ఇన్ని రోజులు, బట్ ఇప్పటి నుంచి మాత్రం గట్టిగా ఆడిపిస్తాను, దారిలోకి తీసుకొస్తాను. అంటే ఎవరైనా చెప్పిన మాట వినకుండా పనిష్మెంట్స్ అయినా సీరియస్గా చేసేసి చాలా సీరియస్ చేస్తానని చెప్పించారు. రైట్. తర్వాత సెలబ్రిటీలకు అంత సులువు కాదు అని చెప్పేసి చెప్పారు. మీకు కూడా అంటే వచ్చే సెలబ్రిటీస్కు సులువు కాదు, మీకు కూడా సులువు కాదు, వాళ్ళకు కూడా సులువు కాదు, అంత మరి అనుకున్నట్టు ఉంటుందని నాగార్జున గారు చెప్పారు. తర్వాత ఇల్లు చూపించాలి కదా, నాగార్జున గారు హౌస్ టూర్ తీసుకెళ్తారు జనరల్గా. సో లోపలికి వెళ్ళడానికి అందులో కూడా ట్విస్టులు పెట్టినట్టుగా చేశారు. అన్నీ కూడా ప్లాన్డ్గా ప్రతిదానికి నాగార్జున గారికి మీరు ఒక టాస్క్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి కొద్దిగా అది ఏమంటారు డ్రమాటిక్గా అనిపించింది. న్యాచురల్గా కూడా డ్రమాటిక్గా అనిపించింది. కంప్యూటర్ గ్రాఫిక్స్ అయితే బాగా వాడారు. ఒక్కొక్క సెక్షన్ రివీల్ చేయడానికి కంప్యూటర్ గ్రాఫిక్స్ అనేవి చాలా బాగా వాడారు. మంచి గ్రాఫిక్స్ అయితే వాడారు. వాటితోనే మనకు ప్రోమో షార్ట్స్ కింద వాడిన షార్ట్స్ ఏదైతే ఉన్నాయో అవి ప్రోమోలో కనిపించినాయి, అద్భుతంగా అనిపించినాయి. తర్వాత నాగార్జున గారు ఒక్కొక్క ప్లేస్ రివీల్ చేశారు. హౌస్ మాత్రం నిజంగా చాలా కలర్ఫుల్గా అద్భుతంగా ఉంది.
2 హౌసెస్ అన్నారు. ఈ హౌస్ కూడా బాగానే ఉంది, బట్ లగ్జూరియస్ హౌస్ ఏదైతే మనకు కామనర్స్కి తర్వాత ఇచ్చారో సో ఆ హౌస్ మాత్రం ఎక్స్ట్రాడినరీ లావిష్గా, చాలా లావిష్గా ఉంది. ఎందుకంటే ఈసారి కాన్సెప్ట్ ఏంటంటే హౌస్ టెనెంట్స్ అండ్ ఓనర్స్ అని. సో కాబట్టి ఓనర్ హౌస్ ఎట్లుండాలి, టెనెంట్ హౌస్ ఎట్లుండాలి బాగా డిజైన్ చేశారు. హౌస్ మాత్రం చాలా కలర్ఫుల్గా ఎక్స్ట్రాడినరీగా అనిపించింది నాకు. కిచెన్ ఏరియా కానీ మిగతా ఏరియా కానీ చాలా బాగా చేశారు అది. తర్వాత బ్లైండ్ ఫోల్డ్లో వెళ్ళడం, నాగార్జున గారు బ్లైండ్ ఫోల్డ్లో వెళ్ళేసి మనకు అన్నీ చూపించేశారు. మన హౌస్లో ఎంటర్ కాగానే, నాగార్జున హౌస్లో ఎంటర్ కాగానే అక్కడ హౌస్లో చూసేసి ఆ టీవీని చూసేసి ఇక్కడే కదా మనం మాట్లాడామంటే మీరు అనుకున్నది కరెక్టే, బట్ ఇక్కడ జరిగేది వేరు, ఇకపై జరిగేది వేరు. అంటే అందరికీ యాంగ్జైటీ క్రియేట్ చేయాలి. ఏదో కొత్తగా జరగబోతుంది, ఏదో కొత్తగా చూస్తారు, బిగ్ బాస్ 9లో కొత్తగా చూస్తామనే ఫీలింగ్ జనాలకు తీసుకురావడానికి కోసం అన్నీ వెరైటీగా. అంటే ప్రతి సంవత్సరం కూడా ఇది ముందు జరిగేదే. ఈసారి సీజన్ ఇట్లుంటుంది, ఈసారి సీజన్ అట్లుంటుంది అని నాగార్జున గారు చెప్పడం ఇవన్నీ సహజమే. బట్ ఇవన్నీ కన్నా కూడా ఆటగాళ్ళ గేమ్, లోపలికి వెళ్ళిన ప్లేయర్స్ కానీ కంటెస్టెంట్స్ గేమ్ ఆడిన తీరును బట్టే బిగ్ బాస్ మీద మనకు ఇంట్రెస్ట్ అనేది జనరల్గా కలుగుతుంటుంది. ఈ ఆట అనేది మనం రేపటి నుంచి చూస్తేనే అర్థమవుతుంది, అప్పటిదాకా మనకు అర్థం కాదు. జనరల్గా అనిపిస్తుంటుంది తెలియని పేర్లు అవి అని చెప్పేసి. కెప్టెన్కి ఒక స్పెషల్ రూమ్ అయితే ఇచ్చారు, ఒక సెపరేట్ రూమ్ ఇచ్చేసి కెప్టెన్ ఒక మంచి రూమ్ ఇచ్చారు. అది మంచి పరిణామమే. కెప్టెన్కి ఆ మాత్రం హోదా ఉండాలి. లాస్ట్ టైం కెప్టెన్కి అవి లేకనే కొంత తేడాగా అనిపించింది. బట్ ఈసారి కెప్టెన్కి ఒక స్పెషల్ రూము డిజైన్ చాలా లావిష్, చాలా లగ్జూరియస్ రౌండ్ బెడ్ వేసి ఒక మంచి బెడ్ అయితే వేసేసి కెప్టెన్ రూమ్ని అయితే చూపించారు మనకు. తర్వాత నాగార్జున గారు వచ్చేసి ఇక్కడ మన 13 మంది హౌస్ మేట్స్ ఉన్నారు కదా, వీళ్ళకు ఏవి ప్లే చేసేసి అగ్ని పరీక్షలో వాళ్ళు మొదటి నుంచి చేసింది ఏంది, ఎలా చేశారు అవన్నీ ఏవి అయితే ప్లే చేసి చూపించారనమాట. తర్వాత కంటెస్టెంట్లో ఎంట్రీ, ఫస్ట్ కామనర్స్ కాకుండా ఫస్ట్ సెలబ్రిటీస్తో ఎంట్రీ ఇద్దామని చెప్పేసి అక్కడ నాగార్జున గారు పెద్దగా ఇంటరాక్ట్ కాలేదు కామనర్స్తో కూడా. నార్మల్గా అడిగారు ఎవరు ఏంటి అని, ఒక్కొక్క పేర్లు ఆయనకు ఎట్లా నచ్చేవో చెప్తుంటారు కనుక అడిగారు. వాళ్ళను ఒక 2-3 ఎగ్జైట్ అయ్యి చూపించుకున్నారు. బట్ అక్కడ కూడా ఎగ్జైట్మెంట్ ఏం క్రియేట్ చేయలేదు. కామనర్స్ అట్లా కూర్చోబెట్టేసి తనూజా గౌడ ఫస్ట్ కంటెస్టెంట్ నెంబర్ 1 తనూజా గౌడ గారిని తీసుకొచ్చారనమాట. తనుజా గౌడ నా అబ్జర్వేషన్ ప్రకారం మనం నిన్న కూడా చెప్పుకున్నాము, అంతకుముందు కూడా చెప్పాను. తనుజా గౌడ గురించి వచ్చినప్పుడు ఆమె స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి, చాలా ఖచ్చితత్వంతో ఉంటుంది, తన పని ఏదో తను చేసుకుంటుంది, ఫోకస్డ్ వర్క్ చేస్తుంటుంది. నాకైతే ఈసారి తనుజా గౌడ చాలా టఫెస్ట్ క్యాండిడేట్ అని 100% అనిపిస్తున్నది. ఆమె చాలా ఎక్కువ దూరం వస్తుంది అనిపిస్తుంది. అంత ఈజీగా అయితే కాదు ఆమెను కొట్టడం. ఎందుకంటే మనిషిని చూస్తే మనకు ఒక అంచనా అవసరం. అంటే ప్రాథమిక అంచనా ప్రకారం, ఇప్పుడు చూసిన అంచనా ప్రకారం అయితే తనుజా గౌడ టఫెస్ట్ క్యాండిడేట్ అని నాకైతే అనిపిస్తున్నది. పర్ఫార్మెన్స్ చేస్తూ వచ్చింది. 9 words చెప్పమంటే చాలా అంటే డిఫరెన్షియేట్గా 9 wordsలో చెప్పుకోమని చెప్పేసి అన్నారు. నీ గురించి నువ్వు డిస్క్రైబ్ చేయమంటే ఇన్నోసెంట్ అని ఒప్పుకోను అంటే ఇన్నోసెంట్ అని చెప్పింది. ఇన్నోసెంట్ అంటే నువ్వు ఇన్నోసెంట్ అని ఒప్పుకోను నాగార్జున గారు అంటే, ఇన్నోసెంట్ అంటే ఉండాల్సిన దగ్గర ఉంటాను, తర్వాత అక్కడ లోపల కాదు అన్నది. తర్వాత ఆమెను ఇక్కడ సెలెక్ట్ చేయమన్నారు, ఒక క్యాండిడేట్ను సెలెక్ట్ చేయమన్నారు. అండ్ ఆమె లైఫ్ హిస్టరీ చెప్పింది. దీనికన్నా ముందు ఆమె లైఫ్ హిస్టరీ చెప్పేసి వాళ్ళ ఫాదరు ఆమెను అంటే ఫాదర్కు తెలియకుండా వచ్చిందంట, ఎందుకంటే ఆయనకు ఇండస్ట్రీకి రావడం ఇష్టం లేదు కాబట్టి ఇవన్నీ స్టోరీ అంతా చెప్తే నాగార్జున గారు ఒక మంచి స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. వాళ్ళ ఫాదర్ను ఉద్దేశిస్తూ మాట్లాడుకుంటూ ఇండస్ట్రీలో అమ్మాయిలు సేఫ్, మీరు రావచ్చు, అమ్మాయిలను పంపించవచ్చు, మేము చాలా బాగా చూసుకుంటామని ఒక మంచి స్టేట్మెంట్ అయితే దీని వేదికగా చేసుకొని చెప్పారేమో అనిపించింది. విచ్ ఈజ్ మచ్ నీడెడ్. చాలామంది భయపడుతుంటారు ఇండస్ట్రీ అంటే ఎక్కడికి పోయినా కూడా ఈ ఇండస్ట్రీలో భయపడేది సబ్జెక్ట్ అయితే భయపడతారో ప్రతి ఇండస్ట్రీలో కూడా ఉంటుంది, ఫిల్మ్ ఇండస్ట్రీనే కాదు. వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు ఏంటి అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆయన ఒక మంచి మెసేజ్ అయితే ఇచ్చినట్టు అనిపించింది నాకు. తర్వాత ఆయన క్వశ్చన్ అడిగారు, ఈ కామనర్స్లోంచి ఎవరు టఫ్ అని ఆమెను అడిగారు అన్నమాట. అడిగితే ఆమె క్లియర్ అంటే తను అంత ఈజీగా దొరికే రకం కాదని అక్కడే అర్థమైపోయింది. ఎవరు టఫ్ అంటే నా గేమ్ ఎవరు చూడలేదు కదా, నేను చూశాను కానీ నాకు పెద్ద ఎవరు టఫ్ అనిపించలేదు. లోపలికి వచ్చిన తర్వాత నా గేమ్ చూసిన తర్వాత ఎవరు టఫ్ అని అవన్నీ చెప్తాను. దొరకల మొత్తానికి క్వశ్చన్కి అయితే ఆన్సర్ చేయకుండా తప్పించుకొని లోపలికి వెళ్ళిపోయింది అనమాట. తర్వాత కంటెస్టెంట్ నెంబర్ 2 మనం అంటే ఈ కంటెస్టెంట్లు అందరి గురించి నిన్న చెప్పుకున్నాం, మనం వెళ్ళారు అని చెప్పేసి ఎవరెవరు వెళ్ళారని చెప్పుకున్నాం, అన్నీ వచ్చేసినాయి. నిన్న నేను 2 పేర్లు మిస్ అయ్యాను, తెలిసి కూడా మిస్ అయ్యాను. భరణి గారు అండ్ రాము రాథోడ్ పేర్లు మిస్ అయ్యాను, బట్ వాళ్ళు వెళ్ళారని తెలుసు. మనం ఖచ్చితంగా నిన్న నుంచి చెప్తున్నాం 6 వెళ్తున్నారు, కామన్ మ్యాన్ల నుంచి 6 వెళ్తున్నారు, 5 కాదు అని ఏదైతే చెప్పుకున్నామో అదే నిజంగా జరిగి నేను 6 వెళ్ళారనమాట. తర్వాత కంటెస్టెంట్ నెంబర్ 2 ఆశా సైని గారు వచ్చారు. ఫ్లోరా సైని అంట అమ్మాయి పేరు. అమ్మాయి అంటే పెద్ద
ఫ్లోరా షేని అని చెప్పింది. ఆశా షేని నాకు వద్దు, నాకు ఫ్లోరా షేని కావాలి, నాకు ఇష్టం ఉండదు ఆ పేరు, నాకు ఫ్లోరా షేని అంటే తర్వాత మార్చారు, ఇండస్ట్రియల్ డైరెక్టర్స్ అందరూ మార్చారని ఆమె లైఫ్ హిస్టరీ అంతా చెప్పింది. ఆమె కొద్దిగా పెయిన్ ఉంది, లైఫ్ లోపల పెయిన్ ఉంది. అంటే ఆమె మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇండస్ట్రీ కొంచెం దూరమైన తర్వాత చాలా అబ్యూజ్ని ఎదుర్కొందంట, మన డొమెస్టిక్ వైలెన్స్ ఎదుర్కొంది, చాలా ఎదుర్కొని అవన్నిటి నుంచి బయటపడి మళ్ళీ ఆమె బౌన్స్ బ్యాక్ వచ్చింది. ఆమె చూస్తే అంత ఏజ్ ఉన్న దానిలా కనిపించట్లేదు, చాలా అంటే వర్కౌట్ చేస్తున్నాము, చాలా బాగా అనిపించారు. నేను జనరల్గా అంత ఏజ్ అంటే కనిపిస్తారేమో అనుకున్నాను, బట్ షీఈ్ లుకింగ్ గుడ్ ఓన్లీ, రైట్. ఆమెకు డార్క్ సైడ్ ఎంత ఉంది, ఆ డార్క్ సైడ్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసింది ఆమె. తర్వాత కంటెస్ట్ నెంబర్ 3 కామనర్స్ నుంచి మన పర్ఫెక్ట్ గుర్తుపెట్టుకోండి, ఇది ఓటింగ్ ద్వారా ముగ్గురిని, జడ్జిల ద్వారా ముగ్గురిని, అంటే ముగ్గురు వాళ్ళు ముగ్గురు వస్తే వీళ్ళు ముగ్గురు జడ్జి ఉన్నారు కనుక మూడో జడ్జి కూడా అవకాశం ఇవ్వాలి. ముగ్గురిని ఓటింగ్ ద్వారా ముగ్గురిని జడ్జెస్ చాయిస్ ద్వారా తీసుకున్నారు. సో ఓటింగ్ ద్వారా వచ్చింది. మనం ఫస్ట్ నుంచి అనుకున్నట్టు ఖచ్చితంగా సోల్జర్ సాబ్కు ఎడ్జ్ ఉంటుందని అనుకున్నాం. ఫస్ట్ క్యాండిడేట్ పవన్ కళ్యాణ్నే, సోల్జర్ పవన్ కళ్యాణ్నే లోపలికి ఎంట్రీ చేశారు. ఈ వాజ్ ఎగ్జైటెడ్. దీని తర్వాత ఎగ్జైట్ అయిపోయి లోపలికి పంపించిన తర్వాత ఒక కొత్తది పెట్టారనమాట. ఫన్ జనరేట్ కావాలి కదా, గొడవలు కావాలి కదా. గొడవలు కావాలంటే ఇప్పుడు ఒక ఈగో ఉంటుంది, ఎవరికి, మన సెలబ్రిటీస్కి ఒక ఈగో ఉంటుంది, మేము సెలబ్రిటీస్, వాళ్ళు కామనర్స్ అని. ఈ ఈగోను ఫస్టే కట్ చేయాలి, ఫస్ట్ ఎపిసోడ్లోనే కట్ చేయాలి, ఈగో ఉండకూడదు అని డిసైడ్ అయ్యారు. అండ్ ఫన్ జనరేట్ కావాలి, గొడవలు డే 1 నుంచే గొడవలు పెట్టే టాస్కులు పెట్టాలని డిసైడ్ అయినట్టున్నారు. కాబట్టి కామనర్కి టాస్కులు ఇచ్చారనమాట. కామనరు సెలబ్రిటీకి టాస్కులు ఇవ్వాలని చెప్పేసి ఒకటి పెద్ద ట్విస్ట్ అయితే పెట్టారు. ఇది ఒకటే ఇలా చెప్పుకోదగ్గ విషయం. పవన్ కళ్యాణ్ పిలిచేసి ఈ టాస్క్, ఇది బాత్రూమ్లు కడిగే టాస్క్ ఎవరికి ఇస్తామని చెప్పేసి అంటే తను ఆశా సైని గారికి ఇచ్చారనమాట. ఫ్లోరా సైని అందాం, ఆశా సైని అందాం, ఫ్లోరా సైని, ఆమెకి ఇష్టం ఫ్లోరా సైని గారు. ఫ్లోరా సైని గారికి ఈ బాత్రూమ్లు కడిగే టాస్క్ అయితే ఇచ్చారు. ఆమె కొంచెం అయిష్టంగానే ఒప్పుకుంది, బట్ ఇంకా తప్పదు, బిగ్ బాస్ ఫార్మేట్ అట్లాంటిది కనుక. బట్ ఇక్కడే గొడవలు స్టార్ట్ అవుతాయి, ఎందుకంటే ఇక్కడనే వీళ్ళకు రైవల్రీ అనేది క్రియేట్ చేశారు. కామనర్స్కి సెలబ్రిటీస్కి రైవల్రీ అనేది క్రియేట్ చేశారు. ఎందుకంటే సెలబ్రిటీస్ కామనర్స్కి కనుక టాస్క్ ఇస్తే పబ్లిక్లో వ్యతిరేకత వస్తుంది. ఎందుకంటే వీళ్ళు కామనర్స్ అని చెప్పేసి వీళ్ళకి టాస్క్లు ఇచ్చిరా అని. ఇంట్రెస్టింగ్ చేయాలంటే కామనర్సే డెఫినెట్గా ఇవ్వాలా, ఆ స్టెప్ మంచిదే. సో ఆమెకు బాత్రూమ్లు కడిగే 1 వీక్ మొత్తం బాత్రూమ్లు కడగాలని చెప్పేసి ఫ్లోరా సైని గారికి ఇచ్చారు. షీ యాక్సెప్టెడ్. తర్వాత నెక్స్ట్ మనకు విచిత్రాలు ఏం లేవు, ఎందుకంటే అన్ని లిస్టులు ఈసారి ముందే లీక్ అయిపోయినాయి, ఎవరు వస్తున్నారని కన్ఫామ్గా లీక్ అయిపోయినాయి జనాలందరికీ, సోషల్ మీడియాలో చెక్కలు కొట్టినాయి. నెక్స్ట్ క్యాండిడేట్ డే 1 నుంచి ఇప్పటివరకు కూడా మనం అనుకుంటున్న క్యాండిడేట్ ఎవరు, ఇమాన్యుయల్ పాట. ఎవరు ఏ రివ్యూర్ చెప్పినా ఎవరు చెప్పినా కూడా ఫస్ట్ నేమ్ ఇమాన్యుయల్ తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. సో అట్లా ఇమాన్యుయల్ తీసుకున్నారు. ఇమాన్యుయల్ ఏవి చూపించారు, అన్న ఊర్లోంచి వచ్చాడు, ఎన్ని కష్టాలు పడ్డాడు. అందరికీ ప్రతి ఒక్కరికి సెలబ్రిటీ లైఫ్ మనం చూసుకుంటే అంత ఈజీ కాదు, మనకు కనబడ్డంత లైఫ్ సెలబ్రిటీ లైఫ్లో అంత ఉండదు. వాళ్ళు కూడా కష్టాలు పడి వచ్చి ఉంటారు, చాలా సంవత్సరాలు కష్టపడితే కానీ ఒక సెలబ్రిటీ హోదా రాదు, అంత ఈజీగా వచ్చే హోదా కాదు. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు కామనర్స్ వచ్చి వీళ్ళకి ఇప్పుడు సెలబ్రిటీ హోదా చాలా తొందరగా వచ్చిందని చెప్పాలి ఈ అగ్ని పరీక్ష ద్వారా. ఇంత లైన్లో రావడానికి అంత ఈజీ కాదు. వాళ్ళు కూడా కామనర్స్ లక్షల మందిలోంచి పిక్ చేసుకుని వచ్చిన వాళ్ళే ఉన్నారు కనుక వాళ్ళు కూడా కష్టపడి వచ్చారు. డెఫినెట్గా వాళ్ళకి ఎడ్జే ఉంటుంది. సో ఇమాన్యుయల్ కూడా బ్యాక్ స్టోరీ అంటే కొంచెం కష్టాలు పడి, ఊళ్ళ నుంచి కష్టాలు పడి అన్నీ చేసి వచ్చాడు, ఆ ఏవి రూపంలో చూపించాడు. బట్ ఇమాన్యుయల్ ఇస్ అన్ ఎంటర్టైనర్, డెఫినెట్గా ఎంటర్టైనర్. కానీ ఇమాన్యుయల్కి వచ్చే ఒక ప్రాబ్లం ఏంటంటే, జనరల్గా కూడా బయటి షోలలో తను చేసే షోలలో ఇమాన్యుయల్కి వచ్చే ప్రాబ్లం నోటి దూల. ఇమాన్యుయల్కు నోరు ఆగదు. సో ఈ నోటి దూల వల్ల ఖచ్చితంగా ఇమాన్యుయల్ కొన్ని ఇబ్బందులు అయితే ఎదుర్కొంటాడు హౌస్లో. అది కంట్రోల్ చేసుకోకపోతే ఖచ్చితంగా ఎదుర్కొంటాడు. ఎందుకంటే బయట కామెడీ చేసేటప్పుడు వీళ్ళంతా స్క్రిప్టెడ్ షోలు ఉంటాయి. సో ఆ ఇచ్చిన పంచ్ చేస్తే ఎవరు ఏమనుకోరు. బట్ వేరే అదే క్యాండిడేట్ ఇప్పుడు రీతు చౌదరి ఇమాన్యుయల్ కలిసి చాలా షోలలో చేశారు. అక్కడ ఫీల్ కానీ రీతు చౌదరి ఖచ్చితంగా రేపొద్దున బిగ్ బాస్ హౌస్లో కనుక తాను అట్లే కామెడీ చేస్తే తట్టుకోలేదు. ఇది జనరల్గా సైకాలజీ. బిగ్ బాస్ హౌస్కి పోగానే వీళ్ళది మారిపోతుంటుంది. ఇక్కడ బయట స్క్రిప్టెడ్ అదంతా పెయిడ్ షోస్ ఉంటాయి, అవన్నీ ఉంటాయి. బట్ యాజ్ ఇట్ ఈస్గా సేమ్ కామెడీ కనుక బిగ్ బాస్ హౌస్లో చేస్తే నొచ్చుకుంటారు. ఖచ్చితంగా గొడవలు అయ్యే అవకాశాలు ఇమాన్యుయల్కే ఎక్కువ. చూద్దాం, లెట్ us see మనం ఎట్లా ఆడతారో చూద్దాం. కానీ ఇమాన్యుయల్కి అయితే ఈ అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి చాలా. తర్వాత హౌస్మేట్ నెంబర్ 5 సృష్టి వర్మ, ది మోస్ట్ కాంట్రవర్షియల్ క్యాండిడేట్ ఇన్ రీసెంట్ టైమ్స్. మనకు జానీ మాస్టర్తో అయిన ఇష్యూ వల్ల ఆమె చాలా బయటకు వచ్చింది. తర్వాత పుష్ప 2లో అవకాశం వచ్చింది. బట్ చాలా చలాకీగా ఉంది, చాలా పర్ఫెక్ట్గా అనిపించింది.
100% పుంట బద్దలు కొట్టినట్టు మాట్లాడుతుంది, ఏమాత్రం వెనుకపోవట్లేదు ఈ అమ్మాయి. పర్ఫెక్ట్గా నాగార్జున గారి ముందర కూడా వితౌట్ మొహమాటం, ఏ మొహమాటం లేకుండా మాట్లాడేసింది, గట్టిగా మాట్లాడింది. కొన్ని మంచి అంటే సోషల్ మీడియా ఈజ్ డిఫరెంట్ అండ్ రియాలిటీ ఈజ్ డిఫరెంట్. సోషల్ మీడియాలో 100 కామెంట్లు పడవచ్చు, 100 రకాలుగా ఉండొచ్చు. సోషల్ మీడియా కామెంట్స్ పట్టించుకోకూడదు. బట్ రియాలిటీలో నేను ఎట్లుండాలో చూపించడానికి వచ్చిన అన్నది, ఆపర్చునిటీకి వాడుకుంటా అని చెప్పేసి అన్నది. మాట్లాడైతే పర్ఫెక్ట్గా మాట్లాడింది. అండ్ బిగ్ బాస్ హౌస్కు సూట్ అవుతుంది ఆ అమ్మాయి, ఖచ్చితంగా సూట్ అవుతుందనే చెప్పవచ్చు. ఎందుకంటే లోపల ఉన్న అభిప్రాయాన్ని ఖచ్చితంగా చెప్పగలిగిన వాళ్ళు బిగ్ బాస్ హౌస్లో రాణిస్తారు ఎప్పుడైనా కూడా. అది గొడవైనా ఇంకేదైనా ఇంకే సందర్భమైనా కూడా లోపల ఉన్నది బయటికి చెప్పగలగాలి. సో ఆ కేటగిరీలో సృష్టి వర్మ ఖచ్చితంగా మంచి ప్లేయర్ అవుతుంది. ఇది నాకు అనిపించిన విషయం. తర్వాత నాగార్జున గారు డ్యాన్స్ నేర్పించాలంటే ఈ కామనర్స్లో నువ్వు ఎవరికి నేర్పిస్తావు అంటే ఆ అమ్మాయి శ్రీజాని చూస్ చేసుకున్నది. శ్రీజ ఈజ్ యాక్టివ్ పర్సనాలిటీ. సో ఆ అమ్మాయి చూసుకున్నది. లోపలికి వెళ్ళగానే మన సోల్జర్ పవన్ కళ్యాణ్ అన్నారు కదా, ఒక సెల్యూట్ కొట్టి మార్కులు అయితే కొట్టేసింది. పర్ఫెక్ట్ సెల్యూట్ అయితే కొట్టేసింది. సో నేను రెస్పెక్ట్ ఇస్తాను. ఇక్కడి నుంచే స్టార్ట్ చేసింది అనమాట. మనం అంటే మంచి అమ్మాయి అనే పేరు తెచ్చుకోవాలని పోయిన వాళ్ళు నాకు ఇందులో ఇద్దరు కనిపించారు. ఒకటి సంజన గారు, సంజన గల్రాని, అండ్ ఈమె సృష్టి వర్మ. మంచిగా, ఎందుకంటే వీళ్ళ కాంట్రవర్సీస్ ఉన్నాయి, బయట గొడవలు ఉంటాయి, కాంట్రవర్సీస్, చాలా రకాల అపవాదులు ఉన్నాయి. కొన్ని నిజాలతో అబద్ధాలతో మనకు తెలియదు, కొన్ని అపవాదులతో వీళ్ళ మీద ఉన్నాయి. అవన్నీ క్లియర్ చేసుకోవడానికి బిగ్ బాస్ హౌస్కి వచ్చినట్టుగా అనిపించింది వాళ్ళైతే. రైట్. తర్వాత నెంబర్ 6 క్యాండిడేట్ బిందు మాధవిని పిలిచారు, సెలెక్షన్ చేసుకొని జ్యూరీ సెలెక్షన్. అంటే ఇందాక ఫస్ట్ వెళ్ళిన క్యాండిడేట్ మనకు ఓటింగ్ ద్వారా వెళ్తే, సెకండ్ జ్యూరీ ద్వారా వెళ్ళిన బిందు మాధవి. ఇంట్రెస్టింగ్ ఏంటంటే ఇక్కడ మాస్క్ మ్యాన్ని సెలెక్ట్ చేసుకున్నది. సెకండ్ క్యాండిడేట్గా మాస్క్ మ్యాన్ని సెలెక్ట్ చేసుకున్నది. మాస్క్ మ్యాన్ని సెలెక్ట్ చేసుకోవడం ఇక్కడ ఎందుకు డిఫరెంట్గా అనిపించింది అంటే, డే 1 మనకు ప్రోమోలో చూపించినట్టు అగ్ని పరీక్ష డే 1 ప్రోమోలో బిందు మాధవి వర్సెస్ మాస్క్ మ్యాన్గానే సాగింది. నువ్వు మాట్లాడితే అంటే తను నేను గట్టి అది మాట్లాడుతా అంటే నువ్వు పాయిజన్ అన్నది, నువ్వు ఏదో చెప్తే నువ్వు పాయిజన్ అన్నది అబ్బాయిని. అండ్ నువ్వు మనిషివే కాదన్నట్టు మాట్లాడేది. మాస్క్ తీపిచ్చేసింది, నువ్వు ఏం చెప్పింది అర్థమైతే రచ్చ చేసేసింది. చేసిన బిందు మాధవినే తీసుకొచ్చి మళ్ళీ హరీష్ను సెలెక్ట్ చేయించారు, మాస్క్ మ్యాన్ సెలెక్ట్ చేయించారు. సో ఇక్కడ మనం చూడాల్సింది అంటే మాస్క్ మ్యాన్ మొదటి రోజు ఎంత వ్యతిరేకత అయితే వచ్చిందో మాస్క్ మ్యాన్కు, ఆ మాట్లాడిన భార్యను కొడతా అన్న విషయాన్ని ఫోకస్ చేస్తూ ఎంతైతే వచ్చిందో, తాను మళ్ళీ గేమ్లో పర్ఫెక్ట్గా ఆడి నేను 100% రైట్ క్యాండిడేట్ను అనిపించుకొని బయటికి వచ్చి మొదటి జరిగిన దాంట్లో బయటికి వచ్చి మళ్ళీ మాస్క్ మ్యాన్ చాలా ఫైటింగ్ ఇచ్చేసి అదే బిందు మాధవితోని మళ్ళీ తీసుకొని లోపలికి వెళ్ళాడు. సో దిస్ ఇస్ అ గ్రేట్నెస్. నాకు అంటే పర్సనల్గా నేను 2-3 రివ్యూస్లో కూడా చెప్పినట్టు మాస్క్ మ్యాన్కు ఎంట్రీ ఇవ్వాల్సిందే ఖచ్చితంగా. అంత కాంట్రవర్సీ క్యాండిడేట్ ఉన్న వాళ్ళందరిలో కూడా కాంట్రవర్సీ క్యాండిడేట్ అంటే మనకు మాస్క్ మ్యానే కనబడుతున్నాడు. సో అది సెలెక్షన్ పర్ఫెక్టే. తర్వాత మాస్క్ మ్యాన్ సెలెక్ట్ చేసిన తర్వాత నాగార్జున గారికి ఎందుకు నీకు ఇట్లా ఏం అవసరం బిగ్ బాస్, జనరల్ క్వశ్చన్ అడుగుతారు కదా, బిగ్ బాస్ ఎట్లా నిన్ను ప్రభావితం చేస్తా అంటే, హరీష్ చాలా మంచి వర్డ్ చెప్పాడు. బిగ్ బాస్ అనేది ఒక మినీ సొసైటీ లాంటిది. అన్ని రకాల మనుషులు, అన్ని రకాల మనస్తత్వాలు ఉంటారు. నేను ఎప్పుడైతే లో అయినప్పుడు బిగ్ బాస్ షో చూసిన తర్వాత కొన్ని నేను మార్చుకున్నాను. అంటే ఎలాంటి రకాల మనుషులు, చాలా రకరకాల మనుషులు ఉంటారు కదా, ఒక్కొక్క రకమైన మనుషులతో ఎలా బిహేవ్ చేయాలనేది బిగ్ బాస్ హౌస్ నేర్పిస్తుంది. సో దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ మనకి ఇది. అండ్ మీరు ఎవరిని మిస్ అవుతారంటే వైఫ్ని మిస్ అవుతా అన్నాడు. ఎందుకంటే తన మీద ఒక మార్క్ పడింది. ఆ రోజు తొందరపడి చెప్పాడు, ఎలా చెప్పాడు, నా భార్యను కొడతానని చెప్పాడు. కాబట్టి ఆ భార్యను కొట్టిన నెగిటివిటీ ఏదైతే ఉందో అది క్యారీ చేయకుండా ప్రతి చోట వాళ్ళ వైఫ్ నేమ్ అయితే మెన్షన్ చేస్తున్నాడు, హరిత, హరీష్ అని చెప్పేసి. నా సగభాగం ఇద్దరం ఆడినట్టే, లోపలికి వెళ్ళి హౌస్లోకి వెళ్ళిన తర్వాత కూడా ఇద్దరు ఆడినట్టే, ఇక్కడ హరిత హరీష్ ఆడినట్టే, ఇటు సగం ఆడినట్టే. అంటే ఆ మార్క్ చెరిపేసుకోవడానికి 100 ప్రయత్నాలు చేస్తున్నాడు. ఎందుకంటే ఒక చిన్న పొరపాటు చేస్తే బిగ్ బాస్ హౌస్లో అది మొత్తం 100 డేస్ పనిచేస్తుంటుంది. అంటే లైవ్ అంటే బిగ్ బాస్ హౌస్లో లైఫ్ మారడానికి ఒక సెకండ్ చాలు. అది వెదర్ ఇస్ బ్యాడ్ ఆర్ గుడ్. ఇది ఇప్పటి నుంచి కాదు, మనకు కౌశల్ సీజన్ నుంచి కూడా నిరూపితమైంది. కౌశల్ సీజన్లో సెకండ్ వీక్లోనేమో వాళ్ళిద్దరితో గొడవైనప్పుడు ఆ రోజు కౌశల్కి వచ్చిన పాజిటివిటీ ఏదైతే ఉందో, సానుభూతి, సింపతి, పాజిటివ్ ఏదైతే ఉందో అది మొత్తం త్రూఅవుట్ ద సీజన్ క్యారీ అయింది. అతను చేయని తప్పుకు అతను నిందిస్తే త్రూఅవుట్ ద సీజన్ క్యారీ అయింది. సో అట్లనే ఒక మూమెంట్ చాలు, ఏదో ఒక మూమెంట్లో పబ్లిక్ కనెక్ట్ కావడానికి ప్రయత్నం చేస్తున్నాడు. హీ నో ద గేమ్ వెల్ అనిపిస్తుంది నాకైతే. హరీష్ హీ నో ద గేమ్ వెల్ అనిపిస్తుంది. తర్వాత కంటెస్టెంట్ నెంబర్ 7 భరణి గారు. ఈయన సీనియర్ ఆర్టిస్ట్. ఈయన కూడా
మనకు సీరియల్స్లో చేస్తారు, చాలా సీరియల్ ఆర్టిస్ట్ అని చెప్పొచ్చు. సీరియల్ ఆర్టిస్ట్ ప్లస్ సినిమాలో కూడా చేశారు, బాహుబలి లాంటి సినిమాలో కూడా చేశారు. కనుక ఈయన కూడా సీరియల్ ఆర్టిస్ట్. ఈయన కూడా అంటే బ్యాక్ స్టోరీ అంటే కొంచెం ఏదో ఇబ్బంది పడి తర్వాత మళ్ళీ సెట్ అయిపోయి ఉంటుంది. అంటే కొంతమంది విలన్ క్యారెక్టర్ని ఎందుకు తీసుకొస్తారంటే ప్రతిసారి బిగ్ బాస్ హౌస్లో ఒక విలన్ క్యారెక్టర్ని తీసుకొస్తారు. అంటే వాళ్ళు విలన్ క్యారెక్టర్స్ చేస్తారు, బట్ జనరల్ లైఫ్లో మనం అంత విలనీగా ఉండకపోవచ్చు. సో అట్లాంటి వాళ్ళకు కొంత మైలేజ్ మారుతుంది బిగ్ బాస్ హౌస్లో. మనకు అప్పటి క్యాండిడేట్ ఎవరు ఉండే పేరు మర్చిపోయాను నేను, తనకు కూడా అట్లా మారింది. సో అట్లే దీనికి కూడా క్యారెక్టర్ మార్చుకోవాలి. నన్ను చూస్తేనే విలన్లాగా ఫీల్ అవుతుంటారు, కొన్ని చోట్ల బయటకు పోయినప్పుడు ఒక సెల్ఫీ అడగడానికి కూడా నన్ను మోమాట పడతారని చెప్పేసి అన్నారు. సో ఆ విధంగా తను ఎంటర్ అయిపోయారు, భరణి గారు ఎంటర్ అయిపోయారు అనమాట. తర్వాత కంటెస్ట్ నెంబర్ 8 రీతూ చౌదరి. గత 2-3 సీజన్ల నుంచి రీతూ చౌదరి పేరు మనం విని వేసారి వస్తుంది రాదు అని చెప్పేసి ఒక 2-3 సీజన్ల నుంచి నడుస్తూ ఉన్నది ఏది రీతూ చౌదరి పేరు. బట్ ఈసారి రావట్లేదని జనాలు చెప్పిన మనం కనుక కన్ఫామ్గా చెప్పాము రీతూ చౌదరి వస్తుందని. సో రీతూ చౌదరి ఎంటర్ అయిపోయింది హౌస్లోకి. దివ్య అని అంటే అమ్మాయికి పేరు దివ్య అంట, ఒరిజినల్ నేమ్ దివ్య, స్కూల్లో ఉన్నప్పుడు దివ్య, తర్వాత మార్చుకునేది రీతు అని చెప్పేసి. దివ్య అనే వాళ్ళు 10 మంది ఉండే నాకు స్కూల్లో అని చెప్పేసి ఇవన్నీ చెప్పింది. రీతూ చౌదరి కరెక్ట్ క్యాండిడేటే బిగ్ బాస్ హౌస్కి, ఎందుకంటే మంచి మోస్ట్ కాంట్రవర్షియల్ క్యాండిడేట్. ఆమె మీద కూడా బయట చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి, అంటే ఆన్ స్క్రీన్ కాకుండా ఆఫ్ స్క్రీన్ కాంట్రవర్సీస్ చాలా ఉన్నాయి రీతూ చౌదరి మీద. సో తను ఎట్లా ఆడుతుందో చూడాలని నిజంగా నాకు కూడా ఉండే, ఎందుకంటే తను మంచి కొద్దిగా బిగ్ బాస్ హౌస్కు గ్లామర్ తీసుకొస్తుంది. చాలా యాక్టివ్ పర్సనాలిటీ. మన కుకువి జాతిరత్నాలు షోలో కూడా చేసింది, చాలా షోలు చేసింది. అప్పట్లో మన సింగర్ యశస్వితో ఫస్ట్ యశస్విని హక్ చేసుకొని ఈమె ట్రెండింగ్లోకి వచ్చింది అప్పట్లో. సో అక్కడ నుంచి సీరియల్స్ చేస్తూ వస్తుంది, ఇండస్ట్రీలో మంచి పేరు అయితే తెచ్చుకున్నది. బట్ దా పేరుతో పాటు కాంట్రవర్సీలు కూడా చాలా ఉన్నాయి రీతూ చౌదరికి. ఎవరిని తీసుకెళ్తావు నువ్వు అంటే లోపలికి ఎవరిని తీసుకెళ్తావు నీతో పాటుగా అంటే నాగిని తీసుకెళ్తా అన్నది. మన నాగుపాముక్క అటు వేసిందో, సో నాగిని తీసుకెళ్తా అన్నది. ఎందుకు అంటే కొంచెం సిన్సియర్గా ఆడిండు అని చెప్పేసి ఎవరిని చెప్పిందనమాట. తర్వాత నాగార్జునకు ఒక హగ్ ఇవ్వాలని చెప్పేసి హగ్ ఇచ్చేసి లోపలికి వెళ్ళిపోయింది. భరణి గారి విషయంలో ఒక విషయం ఏం జరిగింది, ఆయన బాక్స్ తీసుకొచ్చారు, ఒక లాకెట్ బాక్స్. నేను ఇది లోపలే చెప్తాను, బయట చెప్పను అంటే ఆయన ఫస్ట్ కొంచెం డ్రామా అంతా క్రియేట్ చేసేసి నువ్వు ఇంటికి వెళ్ళిపో అని చెప్పి పంపించారు. బట్ ఎట్లయినా అక్కడ దాకా వచ్చిన తర్వాత ఇంటికి వెళ్ళడు, అదొక సీన్ క్రియేట్ చేయడానికి చేసినట్టు అనిపించింది. మళ్ళీ బిగ్ బాస్ అది ఏముందని తెలుసుకొని మళ్ళీ తీసుకొచ్చి లోపలికి పంపించారు. ఒక చిన్న డ్రామా ఒకటైతే ప్లే చేశారు అక్కడ. తర్వాత కంటెస్టెంట్ నెంబర్ 9 వచ్చేసి ఈయన విత్ ఓటింగ్ వచ్చిన వ్యక్తి పవన్. అంటే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే పబ్లిక్లో ఎవరికి ఓటింగ్ ఉండేది దీని వరకు తెలుస్తుంది, మిగతా వాళ్ళకి ఓటింగ్ లేదని కాదు. బట్ జ్యూరీ సెలెక్షన్ అని చెప్పేసాను అంటే ఓటింగ్లో వీళ్ళు ముగ్గురు గట్టిగా వచ్చారంటే వీళ్ళకి ఒక ఓట్ బేస్ క్రియేట్ అయింది అని మనకు అర్థం చేయడానికి కోసం చేసిన పనిలా అనిపించింది. డెమాన్ పవన్ ఆబ్వియస్లీ డెమాన్ పవన్ వెళ్తాడని మనం నిన్న కూడా చెప్పుకున్నాము. డెమాన్ అంటే ఏంటి అంటే ఏదో జపనీస్ నవల్లో ఏదో క్యారెక్టర్ ఉంటుందంట, అంటే నార్మల్గా ఉండి తర్వాత స్ట్రాంగ్ అయ్యే క్యారెక్టర్. సో అది నాకు నచ్చి అది పెట్టుకున్నా అని చెప్పేసి అన్నారు. అండ్ ఫిట్నెస్ గురించి మాట్లాడితే డెమాన్ పవన్ పర్ఫెక్ట్ ఫిట్నెస్. భరణి గారికి అండ్ డెమాన్ పవన్కి పెడితే ఇద్దరు డిప్స్ ఉంటాయి, పుషప్స్ ఒక 60 పుషప్స్ చేసి గట్టిగా మనకు అంటే ఈసారి కూడా మళ్ళీ బాడీ బిల్డింగ్ ఛాంపియన్స్ మనకు ఉన్నారని ఆ కేటగిరీలో వీళ్ళిద్దరు ఉన్నారనమాట లోపల. రైట్, తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ కామనర్ వెళ్ళిన తర్వాత ఒక టాస్క్ ఇవ్వాలి కదా, కిచెన్ గిన్నెలు కడిగే టాస్క్ అన్నారు. కిచెన్ గిన్నెలు కడిగే టాస్క్ అంటే మనోడు రీతూ చౌదరికి ఇచ్చాడనమాట. బాగా చేశారు, రీతూ చౌదరికి ఇచ్చాడు. ఫన్ జనరేట్ అవుతుంది ఖచ్చితంగా, ఎందుకంటే రీతూ చౌదరికి అంత పని చేసే అలవాటు ఉంటుందని నేనైతే అనుకోను. పోగానే గిన్నెలు కడిగే డ్యూటీ పెడితే ఖచ్చితంగా గొడవలు అవుతాయి, ఇట్లా ఎందుకు ఇచ్చామని కళ్ళలో పెట్టుకుంటుంది, మనసులో పెట్టుకొని మళ్ళీ తర్వాత వీళ్ళందరికీ ఇష్యూస్ అయితే ఇవన్నీ జరుగుతుంటాయి, ఇవన్నీ చూడడానికి. తర్వాత నెక్స్ట్ క్యాండిడేట్ సంజనా గల్రాని గారు ఇప్పుడు హీరోయిన్ కాదు, ఆమె కూడా కొంచెం ఏజ్డ్ పర్సనే. ఏజ్డ్ అంటే యూత్ అయితే కాదు, 15 ఏళ్ళ కింద వచ్చిన మనకు బుజ్జిగాడ్లో చేసింది, చాలా సినిమాలు అయితే చేసిందంట, ఒక 55 ఫిలిమ్స్ వర్క్ చేసింది. తనకు కూడా బ్యాక్ స్టోరీ ఉంది, ఇదే అబ్యూజ్కి రావడం, సంజనా గల్రాని అబ్యూజ్ కాదు, తనకు ఒక వేరే కేసులో ఇరికిచ్చారు, అమ్మాయిని ఇరికిందో అది బయటికి పంపించుకోవడానికి అంటే నా తప్పేం లేదు అనిపించుకోవడానికి శాయశక్తుల ప్రయత్నం చేసినా నా మాట ఎప్పుడు వినలేదు, అంటే ఏ మీడియా హౌస్ వినలేదు, వాళ్ళకి ఇష్టమైన ట్రాస్ చేసిండ్రు. ఆ ఫీలింగ్ బయటికి పోవాలి, అది నేను కాదు అని నిరూపించుకోవడానికి వచ్చినా అని చెప్పేసి అన్నది. సో ఒక్కొక్కరిని చూస్తే ఒక్కొక్కరు వాళ్ళ పేర్లు అంటే బయట చెడ్డ పేరుని మార్చుకోవడానికి వచ్చిన వాళ్ళు, బయట ఇష్యూస్ ఉండి లోపలికి వచ్చి మార్చుకోవడానికి వచ్చిన వాళ్ళు, సెకండ్ ఇన్నింగ్స్కి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది కనబడ్డారు అక్కడ.
వాళ్ళ హస్బెండ్ సర్జన్ అంట. సో ఇక ఆ స్టోరీ అంతా చెప్పి వచ్చేసింది అనమాట. మనం అంత డీటెయిల్ వెళ్ళి అవన్నీ మీరు చూసినాయి మళ్ళీ చెప్పాల్సిన పని లేదు. కంటెస్టెంట్ గురించి అయితే మాట్లాడుకుందాం. నెంబర్ 11 కంటెస్టెంట్, ప్యూర్ ట్రెండింగ్ అంటే ఇప్పుడు 100% ట్రెండింగ్లో ఉన్న క్యాండిడేట్, 500 మిలియన్ వ్యూస్తోని దూసుకుపోతున్న రాను ముంబైకి రాను రాము రాథోడ్. ఇది మనం ఎక్స్పెక్టెడే అంటే ఒక 1 వీక్ నుంచి పేరు మనకు కన్సిడరేషన్లోకి వచ్చింది వాళ్ళ దగ్గర కూడా. సో రాము రాథోడ్ వచ్చాడు, అదే రాను ముంబైకి రాను పాటతోని ఎంటర్ అయ్యాడు. మంచి అంటే ఒక పర్ఫెక్ట్ క్యాండిడేట్ అనిపించింది. ఎందుకంటే చాలా పబ్లిసిటీ ఉన్న క్యాండిడేట్, పబ్లిక్లో ఉన్న క్యాండిడేట్, ఇప్పుడు ప్రజెంట్ ట్రెండింగ్లో సెలబ్రిటీ అనొచ్చు మనం రాము రాథోడ్ను. బికాజ్ ఆయన పాట పెద్ద పెద్ద స్టేజ్ల దగ్గర మోగింది, ఇంటర్నేషనల్ స్థాయిలో మోగింది, ఎక్కడి పోయినా రాము రాథోడ్ పేరు వినబడింది. సో ప్రజెంట్ ట్రెండింగ్ ఉన్న క్యాండిడేట్. ఓటింగ్ పరంగా ఎంతవరకు గుంజుకొస్తాడో అనేది చూడాలా. ఎందుకంటే నాకు తెలిసి రాము రాథోడ్ ఓటింగ్ అయితే 100% ఉంటుంది ఖచ్చితంగా. టాప్ 10 ఒక 10 వీక్స్ దాకానైతే రాము రాథోడ్ ఉంటారనిపిస్తుంది ఎలా ఆడినా కూడా. ఎందుకంటే ఓటింగ్స్ అనేది ఉంటాయి. అఫ్కోర్స్ మరీ చండాలంగా ఆడి ఆట అసలే ఆడకుంటే తప్పితే రాము రాథోడ్కు ఓటింగ్ అయితే 100% ఉంటుంది. మాస్ ఫాలోయింగ్ బీభత్సంగా ఉన్న వ్యక్తి రాము రాథోడ్. ఆయనకు ఫ్యాన్ పేజెస్, రాము రాథోడ్ ఫ్యాన్స్ అని పేజెస్ కూడా చూశాను నేను. సో మంచి ఫాలోయింగ్ ఉన్న వ్యక్తి రాము రాథోడ్. గొంతు అయితే అద్భుతం, అదొక అడ్వాంటేజ్ అవుతుంది. కాబట్టి రాము రాథోడ్ మంచి క్యాండిడేట్ అని అనుకుంటున్నాను. మళ్ళీ హౌస్లోకి వెళ్ళిన తర్వాత కూడా అందరినీ మంచి చాలా బాగా పలకరించాడు. చిన్నపిల్లోడు, కొంచెం బాగా ఏజ్ ఎక్కువ లేదు పిల్లోడు కనుక అందరినీ బాగా పలకరించాడు, అందరితో మంచిగా ఉన్నాడు. సో అదే కంటిన్యూ చేస్తాడా లేకుంటే ఫైర్ కావాల్సిన చోట అవుతాడా లేదా, ఎందుకంటే అంత వినమ్రత కూడా హౌస్లో పనిచేయదు, కొంత ఫైరింగ్ కూడా కావాల్సి వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి హౌస్ మ్యాన్ నెంబర్ 12 డిక్లేర్ చేయడానికి మళ్ళీ వచ్చాడు, నవదీప్ వచ్చాడు. నవదీప్ వచ్చిన తర్వాత వీళ్ళ ముఖాలు చూడాలి ఒక్కొక్కరి, ఎందుకంటే అప్పటికే 3 వెళ్ళిపోయారు, అమ్మాయిలు వెళ్ళలేదు. తర్వాత నవదీప్ వచ్చేసి సెలక్షన్లో శ్రీజ దమ్ము గురించి మాట్లాడేసి ఎందుకు తీసుకున్నావు శ్రీజ దమ్ముని అంటే మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. ఎందుకంటే చాలా యాక్టివ్, కాన్ఫిడెంట్, కొంత ఓవర్ కాన్ఫిడెంట్గా అనిపించవచ్చు నేను కప్పు కొడతా అంటే, బట్ ఆ కాన్ఫిడెంటే అమ్మాయిని ఇక్కడ దాకా తీసుకొచ్చింది. ఫస్ట్ డే అదే దానికి ఇచ్చిన రీజన్స్ కూడా ఫస్ట్ డే ఇద్దరు సెలెక్ట్ చేయకపోయినాక మీరు నేను లొడలో వాగుతున్నా అని చెప్పేసి మీరు చేయలేదు, బట్ అది నా క్యారెక్టర్ అని కాదు, ఓకే దాన్ని నచ్చోకే అని చెప్పేసి లైట్ తీసుకున్నది. శ్రీముఖితో కూడా గొడవ ఇన్ ద సెన్స్ శ్రీముఖి ఏదైనా ఇట్లా లొడలోడ వాగు ఉంచుకోరు అంటే అట్లయితే 2వ సీజన్లో తీసేయాలి కదా అని చెప్పి శ్రీముఖితో కూడా పంగా పెట్టుకున్నది. సో అవన్నీ నాకు నచ్చినాయి కాబట్టి తీసుకొచ్చిన అన్నాడు. వచ్చినాక మళ్ళీ ఓట్ అప్పీల్ కూడా చేసేసింది, పనిలో పని ఓట్ అప్పీల్ చేసేసి చాలా కాన్ఫిడెంట్గా ఓట్ అప్పీల్ కూడా చేసేసింది అమ్మాయి. తర్వాత లోపలికి వెళ్ళిన తర్వాత రాము రాథోడ్కు వాషింగ్ అంటే ఏదో ఒక డ్యూటీ ఇవ్వాలి కదా, మళ్ళీ వీళ్ళు సెలబ్రిటీ కామన్ లేకుండా. సో రాము రాథోడ్కు బట్టలు ఉతకాలని ఇచ్చింది. సో అందరి బట్టలు వారం రోజుల పాటు రాము రాథోడ్ ఉతకాల్సిన పరిస్థితి. నెక్స్ట్ వచ్చేసి సుమన్ శెట్టి. సుమన్ శెట్టి యాక్చువల్గా వీళ్ళందరికల్లా సీనియరు, చాలా సీనియర్ మోస్ట్ ఆర్టిస్ట్ అని చెప్పుకోవాలి. 300 సినిమాలు చేశాడట, తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ, భోజ్పురి 5 లాంగ్వేజ్ల్లో సినిమాలు చేస్తూనే ఉన్నాడంట. మనం ఇక్కడ సినిమాలు చేయక అంటే మనకు కనబడక సినిమాలు చేయలేదనుకున్నాం, బట్ 300 మూవీస్ చేశాడంట. ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్, ఇట్స్ నాట్ ఎ జోక్ ఆల్సో. 300 సినిమాలు చేశాడు. బట్ ఎంతకు ఎంటర్టైన్మెంట్ చేయగలుగుతాడు, డైరెక్టర్ చెప్పింది ఆయనకు సుమన్ శెట్టికి ఉన్న అది ప్లస్ ఏంటంటే మూవీస్లో కామెడీకి ఆయన వాయిస్ డిఫరెంట్ టైప్ ఆఫ్ వాయిస్ ఉంటుంది సుమన్ శెట్టిది. సో ఆ వాయిస్తోని చాలా క్యారెక్టర్లు కూడా చేశాడు. బట్ హౌస్లో ఆయన కామెడీ కానీ ఆయన టైమింగ్ కానీ ఏమంటారు వీళ్ళంత ఫాస్ట్ కాదు. సుమన్ శెట్టి అనేది ఒక డిఫరెంట్ కల్చర్లో ఉంటాడు. సో ఎంతవరకు నెగ్గుకు వస్తాడు అనేది డౌటే. ఇప్పటికైతే సుమన్ శెట్టి ఎక్కువ రోజులు ఉండడని అనుకుంటున్నాను నేను. దాని తర్వాత వచ్చేసి నెక్స్ట్ కామనర్ ఓట్స్తో వచ్చిన అమ్మాయి ప్రియా శెట్టి. ప్రియా శెట్టిని నెక్స్ట్ కామనర్ తీసుకున్నారు, ఓట్స్తో వచ్చిన అమ్మాయి. ప్రియా శెట్టి జెన్యున్గా కూడా డిజర్వింగ్ క్యాండిడేట్, చాలా గేమ్స్ గెలిచింది. ఆ బబ్లీనెస్ కానీ క్యూట్ స్మైల్ కానీ ఇవన్నీ ప్రియాకు చాలా ప్లస్ అని నేను చెప్పుకోవాలా. 100% తను డిజర్వింగ్ క్యాండిడేటే. మనం అనుకున్న అంటే మన ప్రెడిక్షన్ లిస్ట్లో కూడా తను ఉన్నది. అయిపోయిన తర్వాత ప్రియా శెట్టిని కూడా లోపలికి పంపించిన తర్వాత ఇక్కడ అయిపోయింది అనగానే మన వాళ్ళ ముఖాలన్నీ కంప్లీట్గా వాడిపోయినాయి. ఎవరి కామనర్స్ ముఖాలు 5 వెళ్ళిపోయినారు. మర్యాద మనిషి ఇక్కడే ఉన్నాడు అందరు అన్నారు, అందరి ముఖాలు వాడిపోయినాయి. ఎక్స్పెక్టేషన్ ఏంది, మర్యాద మనిషి వెళ్ళిపోతాడు లోపలికి, తను కూడా వెళ్ళిపోతాడు. డెమాన్ పవన్ది చాలామందికి డౌట్గా ఉండే, బట్ డెమాన్ పవన్ సెకండ్ విడతలనే పంపించేసి ఇక్కడంతా మాడిపోయింది. మళ్ళీ ఇక్కడ ఒక డ్రామా క్రియేట్ చేశారు. శ్రీముఖిని తీసుకొచ్చేసి ఒక చిన్న రిక్వెస్ట్ నాగార్జున గారు పంపించాలని చెప్పేసి ఒకరిని పంపించాలని చెప్పేసి
మర్యాద మనిషిని తీసుకొని లోపలికైతే పంపించేశారు. మర్యాద మనిషి అంటే చాలా అంటే టఫ్ క్యాండిడేట్ మర్యాద మనిషి, ఖచ్చితంగా హౌస్లో ఉండవలసిన క్యాండిడేట్. ఎక్స్పెక్ట్ చేసామంటే 5 పంపించి 6 పోయారని మనకు తెలుసు. బట్ స్టిల్ మర్యాద మనిషి అయితే ఖచ్చితంగా ఉంటాడని అనుకున్నాం. సో మర్యాద మనిషి కూడా లోపలికి పంపించేసింది శ్రీముఖి. సో ఇక్కడికి వాళ్ళు లిస్ట్ అంతా కంప్లీట్ చేశారు. లోపలికి వెళ్ళిన తర్వాత నాగార్జున గారు ఒక ట్విస్ట్ ఇచ్చారు. ఇది టెనెంట్ అండ్ ఓనర్ కాన్సెప్ట్ ఇస్తున్నాం. ఈ లగ్జూరియస్ హౌజు వీళ్ళకు కామనర్స్కి, అండ్ నార్మల్ హౌస్ ఏదైతే ఉందో అక్కడ ఫెసిలిటీస్ తక్కువ ఉంటాయి, అది సెలబ్రిటీస్కి అని చెప్పేసి పెద్ద బాంబు అయితే వేసాడు. ఇది ఎన్ని రోజులు ఉంటుంది, సీజన్ మొత్తం ఉంటుందా అంటే ఉండకపోవచ్చు. తర్వాత వాళ్ళని ఇటు షెఫుల్ చేస్తారు, వీళ్ళని అటు షెఫుల్ చేస్తారు, అంత ఈజీగా అయితే వదలరు. అట్లా కామనర్స్కి ఇచ్చారు. ఏంటంటే వాళ్ళకు ఒక డిజర్వ్, వాళ్ళు 15 రోజులు ఆడి ఎన్ని ఎపిసోడ్స్ ఆడి కష్టపడి గెలిచి వచ్చారు కనుక వాళ్ళకి ఇస్తున్నామని చెప్పేసి ఇచ్చారు. ఎందుకంటే కామనర్స్ని ఫస్ట్ చూసుకోవాలి. ఎందుకంటే ఇంత కామనర్స్ని తీసుకువెళ్ళి లోపల సరిగ్గా చూసుకోకపోతే పబ్లిక్లో వ్యతిరేకత వస్తుంది. అది కాకుండా వీళ్ళని నటించారు, వాళ్ళని ఇచ్చారు. అండ్ ఫన్ కూడా అక్కడే జనరేట్ అవుతుంది, గొడవలు కూడా అక్కడే జనరేట్ అవుతాయి. ఎందుకంటే కామనర్స్కి అది ఇచ్చినందుకు వాళ్ళు హ్యాపీ ఉంటారు. కానీ ఇక్కడ సెలబ్రిటీస్కి ఇచ్చిన అవుట్ హౌస్ లోపల వాళ్ళు అంత హ్యాపీగా ఉండకపోవచ్చు. సో అక్కడ కదా హ్యాపీగా ఉన్నప్పుడు ఆ ఫ్రస్ట్రేషన్ స్టార్ట్ అయ్యి గొడవలు స్టార్ట్ అయ్యి ఇవన్నీ అవుతాయి. సో చాలా గట్టిగానే ప్లాన్ చేశారు. బట్ ఎపిసోడు పెద్దగా అనిపించకపోయినా ప్లాన్ అయితే గట్టిగానే చేశారు. అండ్ ఇల్లే కాదు, క్యాండిడేట్లు 28 సెప్టెంబర్కో 3rd వీకో 4th వీకో సంథింగ్ ఇంకొక బ్యాచ్ కూడా వెళ్తారు. ఇంకొక 6 15 మందితో షో నడవదు. ఎందుకంటే 15 వారాలు అయిపోయిన తర్వాత ఇంకొక 6 మిగిలాలా. సో ఆ క్యాల్కులేషన్ ప్రకారం చూసుకున్నా ఇంకొక 6 అయితే లోపలికి వెళ్తారు. ఆ వెళ్ళే టైంలో మనకు ఇది ఉన్నాడు కదా నాగప్రశాంత్ను కామనర్స్ నుంచి సెకండ్ కోటాలో ఖచ్చితంగా పంపిస్తారు. దానిలో ఇంకా దేబ్జా అని ఇంకా కొంతమంది క్యాండిడేట్లు అయితే ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ కూడా వచ్చేస్తారు. సో ఇది షో. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. నిద్ర వచ్చిందా, ఎపిసోడ్ నచ్చిందా, నేను చెప్పింది కరెక్టేనా కాదా, నాకు దోచినంతవరకు అయితే చెప్పాను. ఇది రోజు మొదటి రోజు తొందరపడకుండా అలవాటు అయిపోయింది. ఇన్ని రోజులు మంచి నిద్ర వస్తున్నది. ఏమన్నా డల్గా ఉంటే రేపటి నుంచి ఒక 2 రోజులు అయితే మనకి నిద్ర అలవాటు అయిపోతుంది. ఇన్ని రోజులు నిద్ర లేదు కదా, తొందరపడకుండా అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఖచ్చితంగా ఎపిసోడ్ ఇవ్వాలంటే రాత్రి 12, 1 దాకా ఉండవలసిందే. 2-3 రోజులైతే ప్రాక్టీస్ అయిపోతుంది, కానీ నిద్రంతా కూడా పోతుంది. సో మళ్ళీ చెప్పేది ఏంటంటే, నా సబ్స్క్రైబర్స్ ఒక లైక్ చేయండి, కొత్తగా చూసేవాళ్ళు కామెంట్ చేయండి. రేపటి నుంచి బిగ్ బాస్ హౌస్కి సంబంధించిన అప్డేట్స్ చాలా ఇస్తుంటాను. రేపు జరిగిన విషయాలు కూడా కొన్ని తెలిసినాయి. రేపు మార్నింగ్ వీడియోలో చాలా ఎగ్జైటింగ్ కంటెంట్ అయితే మీకు ఇస్తాను. ఓకే, లీకులు చేయదలుచుకోలేదు. మాకు ఇన్ఫర్మేషన్ తెలిసినా లీక్ చేసి మీ ఎగ్జైట్మెంట్ పొడగొట్టుకోదలుచుకోలేదు. మీ ఎగ్జైట్మెంట్ అట్లే ఉండాలి. కాబట్టి అయిపోయిన తర్వాత చెప్తాం. ఏదైనా ఇంపార్టెంట్ మీరు ఎగ్జైట్మెంట్ వెయిటింగ్ చేయాలనుకునేది మాత్రమే లీకుల రూపంలో ఇస్తాం తప్పితే జనరల్గా తెలిసినా కూడా అవి చెప్పడం భావ్యం కాదు. కాబట్టి కొన్ని తెలుస్తాయి, కొన్ని తెలిసినా కూడా చెప్పము. బట్ మ్యాక్సిమం ఎంటర్టైన్మెంట్ ఇచ్చే ప్రయత్నమే చేస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్. శ్రీరామ్ ఇల్లందుల, జై హింద్.